మనం ఏటన్నా గుళ్ళపొండి పోతే ఆడ దొరికే ప్రతి వస్తువును దేవుని సొమ్ము లెక్కనే చూసుకుంటాం. అందుకే దేవుని కాడ పూజలు చేసే పూజార్ల కాడ నుంచి కౌంటర్ల కాడ ఇచ్చే ప్రసాదాల దాకా ప్రతిదీ కళ్ళకు అద్దుకొనే తీసుకుంటాం. కానీ 2 తెలుగు రాష్ట్రాలలో బగ్గ పేరెళ్ళిన భద్రాద్రి రామయ్య గుళ్ళె మాత్రం అధికారులు చేయంగా ఓ పెద్ద తప్పు జరిగిందట. మరి గా తప్పేందో మనం కూడా చూడాలి కదా, అరుచుకొని వద్దాం పర్రి. అయ్యో, భద్రాచల రామయ్య గుళ్ళే ఎంత పెద్ద తప్పు జరుగుతుంది చూడుర్రి. భక్తులంతా పుణ్యఫలం లెక్క భావించే సీతారాముల వారి తలంబ్రాలు అట్టిగా నేలపాలవుతున్నాయట. కొందరు గుడి అధికారులు చేసిన తప్పుల వల్ల 3 కింటలన్నర ముత్యాల తలంబ్రాలు ఏమిటికి అక్కెరగ రాకుండా పోయినాయని భక్తులు మస్తు గరం అవుతుర్రు. అయితే పెద్ద ముచ్చటేంటిదంటే 28,000 తలంబ్రాలు ప్యాకెట్లు తెప్పిస్తే అవన్నీ కింద పోసి ముత్యాలన్నీ ఏరుకొని పక్కకు దాస్తుర్రట. మిగిలిన తతిమ బియ్యాన్ని ఇంకో పక్కకు పారబోస్తుర్రట. గిట్ల భక్తులకు 3 ఏళ్ల సంధి ముత్యాల తలంబ్రాలు ఇస్తున్నట్లు చేసి ఉత్త బియ్యం చేతిలో పెడుతుర్రట. తలంబ్రాలకెంచి ఎల్లిన ముత్యాలను పక్కతో పట్టిస్తుర్రట. మరి గట్ల ఎల్లిన ముత్యాలను తోవదప్పించి ఏం చేస్తుర్రో ఏమో మనకైతే తెలియదు గాని రామయ్య గుళ్ళె గింత అన్యాయమా అని గరమైతుర్రు భక్తులు. ఇదే ముచ్చట మీద పై అధికారులకు మతలబందిస్తే ఇగో గీ ముచ్చట బయటపడ్డది. గుళ్ళె ఇంత పెద్ద పొరపాటు జరుగుతుంటే మరి గుడి అధికారులు ఏం చేస్తున్నట్లు అని గుడికొచ్చే భక్తులంతా కారాలు మిరియాలు నూరుతుర్రు. వచ్చిన భక్తులకు ముత్యాల తలంబ్రాలు పెట్టుడే మా గొప్ప కార్యం. అసొంటిది గా ముత్యాలను కూడా ఎత్తుకుపోయే దొంగలు ఎవరు కావచ్చు అని గుసగుస పెట్టుకుంటుర్రు. అయితే 2 తెలుగు రాష్ట్రాలలో రాములవారి గుడి అంటే టక్కున యాదికొచ్చేది మన భద్రాచల రామయ్య గుడే. అంత పెద్ద గుళ్ళే 3 ఏళ్ల సంధి ఈ తతంగా నడిపిస్తున్నారంటే దీని వెనక పెద్ద పెద్ద తలకాయలే ఉన్నాలు కావచ్చు అని అనుమానపడుతుర్రు భక్తులు. మరి అధికారులు ఈ ముచ్చట్ను ఎంత సీరియస్ గా తీసుకుంటారో ఏమో గాని గుడికొచ్చిన సుఖం లేకుండా చేస్తున్న గా దొంగలు ఎవరో దబ్బినే పట్టుకొని ఈ తలంబ్రాల ముచ్చటను తష్ప చేయుర్రి సార్ అని ఒక తీరుగా కోరుతుర్రు. చూడాలి మరిగా ఏం చేస్తారో.